మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. లాభాలు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు తక్కువగా ఉంటాయి. పర్వాలేదు అనిపిస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఖర్చులు ఎక్కువ, లాభం తక్కువ. కానీ ఈ రాశి వారికి లాభం ఎక్కువగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి సూచకం అని చెప్పచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు, ప్రారంభించండి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూలపడతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే ఒక పనిని అనుకుని దాని మధ్యలో ఆపేయడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఒక పని వ్యాపారించం తలబెట్టామంటే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంటే వెనక లాగేవారు కూడా కొంతమంది ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ బాగుంటాయి. ఇటు ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, మీకు కోరుకున్న ట్రాన్స్ఫర్ కావచ్చు, వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు బాగా ఉంటాయి. సంపాదన ఎలా ఉన్నా గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం లోటు ఉండదు. ఇంటా బయట చక్కగా ఉంటుంది. అయితే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని చెప్పారు పెద్దలు. మనం ఎంత ఎదుగుతుంటే అంత ఒదిగి మదిగి ఉండాలి. ఒకసారి అహంకారం కూడా వెంటాడుతుంది. ఆ కోపానికి అహంకారానికి చాలా దూరంగా ఉండడం చెప్పదగినది. నేను అనే కాకుండా మనము అనే పదంలో వెళ్ళండి. మీరు అలాగే వెళ్తారు. కానీ ఒక్కొక్కసారి నేను అనే భావన కూడా ఒకసారి ఏర్పడుతుంది. ఆ పదాన్ని పక్కన పెట్టి మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి, 10 మందితో కలిసి వెళ్ళాలి అన్న భావంతో మీరు ఉంటారు. అలాగే వెళ్ళండి. కొంతమంది మీరు బాగా పనిచేస్తున్నారు, మీరు ఒక్కరే పనిచేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, మీరు బాగా వీరుడు సూర్యుడు అని చెప్పేసి పొగడతారు. ఆ పొగడతలకు మీరు ఎప్పుడు పక్కన పడిపోకండి. మీరు ఏమిటి, మీరు ఎంత కష్టపడుతున్నారు, మీదో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇది ఏదైనా సరే కష్టం అనేది ఒక్కడి వల్ల కాదు. నలుగురితోటే మనం ఉంటాం కాబట్టి, నలుగురు సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడొక్కడ మనం రాణించగలుగుతున్నాం. అదేవిధంగా దైవానుగ్రహం కూడా తోడుంది. కాబట్టి ఇన్ని రకాలుగా అనుగ్రహం ఉన్నప్పుడు నేను అనే అహంభావం ఏ రోజు ఉండకూడదు. అది పక్కన పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నారు, జన్మరాశిని చూస్తున్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూలపడతాయి. ఎప్పటి నుంచో భూమి సేల్ కాకుండా సేల్ చేద్దాం అనుకుంటే ఏదో ఆటంకాలు రావడం అవి జరుగుతూ ఉంటుంది. ఈసారి భూమి సేల్ అవ్వడం, రావాల్సిన ధనం చేతికి అందడం, దాటిని అప్పులు తీర్చడం అనేది జరుగుతుంది. అప్పు తీర్చి భవిష్యత్ కార్యాచరణపై ముందుకు వెళ్ళాలన్న భావన ఏర్పడుతుంది. అదేవిధంగా దైవ సంకల్పం తోడుంటుంది. మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. మనోధైర్యాన్ని పెంపొందించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తి బాగుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి. హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం ప్రతినిత్యం ఇంట్లో పెట్టడం వల్ల నరదిష్టి కావచ్చు, చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సాధ్యమైనంత వరకు దైవారాధన ఎక్కువగా చేయండి. ఈ రాశి వారికి ఏనాడు సరే నడుస్తుంది కాబట్టి ఒక అమావాస్య నాడు కుదిరితే ప్రతి నెల లేదా నెలలో ఒక అమావాస్య రోజున శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం, లేదా అరుణాచలేశ్వరిని దర్శించుకోవడం చెప్పదగినది. దానివలన చాలా వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుదిరితే గిరి ప్రదక్షిణ చేయండి. దానివల్ల ఎన్నో అద్భుతాలు నేను చెప్పలేను, కానీ అద్భుతాలే ఉంటాయి. ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం అందరికీ ఉంటుంది. ఒకసారి అమావాస్య రోజున స్వామివారిని దర్శించుకుని అదే రోజున గిరి ప్రదక్షిణ చేయండి. అక్కడ కుదరని పక్షంలో మన శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారికి అభిషేకం చేయండి. శివాభిషేకం చేసి స్వామివారి దండం పెట్టుకోండి. అక్కడ సాక్షి గణపతి దండం పెట్టుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి, భైలి వీరభద్రుడు క్షేత్రపాలకుడు ఇవి దర్శించుకోవడం వల్ల ఏలినాడు శనిలో కొద్ది వరకైనా సరే తగ్గే ఇబ్బందుల నుంచి మనకు ఒక శుభవార్తను వినగలుగుతాం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా విష్ణు అష్టోత్తరం కూడా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు
ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.